జయప్రద సినీ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్గా చేసే రోజుల్లో ఆమె ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించిన జయప్రద హిందీ ఫిల్మ్కు వెళ్ళి అక్కడ కూడా అగ్ర కథానాయికగా వెలిగారు. తాజాగా తనని బాలీవుడ్లో మొదట్లో గుంగి గూడియా అని పిలిచేవారని, అలా ఎందుకు పిలిచేవారో, అలా పిలవడానికి కారణాలేమిటో స్వయంగా జయప్రదే చెప్పుకొచ్చింది. సిరిసిరి మూవ చేసినప్పుడు డైలాగులు చెబితేనే ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ కి అర్థమవుతాయా లేవా అనే పరిస్థితుల్లో ఉండేదాన్ని. అలాంటిది ఎలాంటి మాటలు లేకుండా జనాలకు అర్థమయ్యేలా నటించాల్సి వచ్చింది. అప్పుడు నా వ్యవహారిక శైలి మరింత మెరుగుపడింది. ఆ తర్వాత సర్గం అప్పుడు హిందీ వారు గుంగి గూడియా అనేవారు. మాటలు రావు కాబట్టి క్యారెక్టర్ని అలా చేశారని అనుకునేవారు. ఆ గుంగి గూడియా ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత 2 గంటలు అనర్గళంగా హిందీలో మాట్లాడుతుంది. అది కూడా యూపీ లాంగ్వేజ్లో. యూపీ హిందీ చాలా టఫ్గా ఉంటుంది. యూపీ లాంగ్వేజ్లో ఉర్దూ మాట్లాడాలి, సాయరీ పలకాలి, అవధి మాట్లాడాలి. హిందీ ఆడియన్స్ వల్లనే నేను హిందీ నేర్చుకున్నా. అది లేకపోతే నాకు హిందీ వచ్చేది కాదేమో. బాలీవుడ్కి వెళ్ళడం వల్ల నాకు హిందీ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. డైలాగులు వరకే బాగానే చెప్పేదాన్ని. నా డబ్బింగ్ కూడా నేనే చెప్పేదాన్ని. అది కూడా పట్టుదల మీదనే చేసేదాన్ని. అప్పుడు నార్త్ సౌత్ ఫిలిం చాలా ఎక్కువ ఉండేది. అరే తను సౌత్ గర్ల్, హిందీ రాదు అనేవారు. గుంగి గూడియా అనేవారు కదా, దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకున్నా. తెల్లవారుజామున 5 గంటలకు ఉర్దూ టీచర్ వచ్చేవాడు. ఆయనని నాతో పాటు లొకేషన్కి తీసుకువెళ్ళేదాన్ని. నేను ఎన్ని బూతులు మాట్లాడినా ఆయన టాలరేట్ చేసేవారు. అది నాకు చాలా హెల్ప్ అయింది. ప్రొనౌన్సియేషన్, డిక్షన్ చాలా ఉపయోగపడింది. యూపీ అనగానే చాలా కన్జర్వేటివ్ గుంగట్ వేసుకొని తిరగాలి. హిందీ తప్ప మిగిలిన భాషలు వాళ్లకు అర్థం కావు. ముంబై హిందీ సంపూర్ణంగా వేరుగా ఉండేది. యూపీలో పూర్తిగా వేరు, కల్చర్ వేరు. ఏ డ్రెస్ వేసుకున్నా గ్లామర్గా కనిపించే రంగం నుంచి వచ్చిన నేను గుంగటి వేసుకొని తిరిగేదాన్ని. షాయరీ నేర్చుకునేదాన్ని. డిక్షన్ బాగా రాకపోతే అక్కడి వాళ్ళు నవ్వేవాళ్ళు. అందుకే నేను ఖచ్చితంగా బాగా నేర్చుకొని వెళ్ళేదాన్ని అని జయప్రద తెలిపింది.